సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు సార్ ఇంటి మీద ఐటీ ఆఫీసర్లు దాడులు చేసిరు కదా. ఆయన చుట్టాల పక్కల ఇళ్లను కూడా ఇడిచిపెట్టకుండా చెకింగ్లు చేసిరు. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా మీ ఒక్కల ఇండ్ల మీదనే ఐటీ దాడులు ఎందుకు అవుతున్నాయి అంటే దిల్ రాజు సారు నవ్వుకుంటా ఇగో ఇట్లా అనుకొచ్చిండు. ఐటీ ఆఫీసర్లు పొద్దుగాల సురువు చేసి రోజంతా తనిఖీలు చేసిండ్రు. దిల్ రాజు సార్ ఇంటామని ఎండబెట్టుకొని పోయి బ్యాంకులల్లో లాకర్లో దాచిపెట్టుకున్న పైకాన్ని కూడా తీసి పైకాన్ని కూడా చూసి వచ్చిండ్రు. మరి ఎన్నెళ్ళేంది ఇట్లా సినిమా ప్రొడ్యూసర్ల మీద ఐటీ దారుడు జరుగుడైంది, ఒక దిల్ రాజు సార్ మీదనే కావాలనే ఎవరన్నా చేయించిండ్రు అంటే ఇట్లా అనుకొచ్చిండు. నిన్న ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఐటీ సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇన్నరా ఇంట్లో బాల్కనీలో ఉన్న దిల్ రాజు సార్ను చూసి ఓ విలేకరు సార్ కలగ చేసుకొని మీ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి కదా, మీరేమంటారంటే నా మీద ఎందుకు, మొత్తం సినిమా రంగంలో ఉన్న చాలా మంది ఇళ్ళల్లో ఐటీ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు కదా అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఓ దిక్కు మీ సెయి సర్కారు వచ్చినాక సినిమేష గారిని తీసుకుపోయి జైలు పెడుతుంది. అట్లనే సినిమా రంగం వాళ్ళను పిలుచుకొని మీటింగ్ పెట్టి వాళ్ళను మంచిగా తెలంగాణ కోసం పనిచేయాలి, మంచి మంచి సినిమాలు తీయాలని చెప్తుంది. అంత మంచిగానే ఉన్నది. సెయి సర్కారు వచ్చినాకనే సినిమాల మీదనే ఇంత సీరియస్గా దాడులు జరుగుతుంటే మీ హస్తం వల్ల హస్తము ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్లో ఉన్న సినిమా కంపెనీలు హస్తగతం చేసి హాలీవుడ్కు హైలైట్ చేద్దాం అనుకుంటుర్రా అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.